హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో మాఘ పౌర్ణమి ఏ రోజున వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, చంద్ర భగవాన్ని ఏ విధంగా పూజించాలి, నైవేద్యము ఏమి పఠించాలి, స్నానము, దానము, విశిష్టత ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. శ్రీ క్రోధి నామ సంవత్సరము మాఘమాసము 2025వ సంవత్సరము ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం రోజు మాఘ పౌర్ణమి వస్తుందండి. పౌర్ణమి తిథి వచ్చేసి ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజు రాత్రి 6:58 నుంచి ప్రారంభమవుతుంది. మరలా మనకి 12వ తేదీ బుధవారం రోజు రాత్రి 7:22 వరకు కూడా మనకి పౌర్ణమి తిథి ఉంటుంది. సూర్యోదయ సమయంలో తిథి ఉన్నదే లెక్కగా చూసుకుంటాము కాబట్టి 12వ తేదీ బుధవారం వస్తుంది. ఇంత విశేషమైనటువంటి ఈరోజు అమ్మవారిని గనక మనం పూజించినట్లయితే, చంద్రభగవాన్ని పూజించిన మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు కూడా అవన్నీ కూడా తొలగి, మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి మనం ఏమనుకున్నా కూడా అవి శీఘ్రమే జరుగుతాయి. విశేషమైన రోజు ఈరోజు. అందుకే దీనిని మహామాఘి లేక మాఘ పౌర్ణమి అని అంటాము. అన్ని పౌర్ణమి రోజుల్లో కూడా మనము పౌర్ణమి రోజు పూజించుకుంటాము అమ్మవారిని. కానీ మాఘమాసంలో పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజులో చంద్రభగవానుడు ఎంతో నిండుగా ప్రకాశవంతంగా గుండ్రని ఆకారంతో ఉంటాడు. అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా తెల్లని పాల సముద్రం నుంచే ఉద్భవించారు అమ్మవారు. అందుకే ఇంత విశేషమైన ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారిని ఇంట్లో పూజించుకొని చంద్రభగవాన్ని పూజించుకుంటాము. మన జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమి రోజు ఇలా పూజించుకుంటే మనకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగి లక్ష్మీ కటాక్షంతో ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు కలుగుతాయి. లేదు అనుకుంటే సంకల్పం చెప్పుకొని 3, 5, 1 ఇలా చేసుకుంటే చాలా మంచిది. పౌర్ణమి రోజుల్లో చంద్రభగవాన్ని పూజించుకొని అక్కడ పెట్టిన మనం నైవేద్యాన్ని స్వీకరించినట్లయితే మనకున్నటువంటి మొండి రోగాలైనా తొలగి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా మధ్యలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మునిపే నిద్ర లేచి చక్కగా కుదిరితే గనక నదీ స్నానము, లేదంటే బావి వద్ద, ఏది కుదరని వాళ్ళు చక్కగా ఇంటి దగ్గరైనా సరే స్నానం చేసేటప్పుడు గంగేచ యమున చైవ శ్లోకాన్ని చదువుకొని గంగా నది సమానంగా భావించి మనం స్నానం చేయాలి. ఈ మాఘమాసంలో స్నానానికి ఎందుకు విశిష్టత అంటే, దేవతలు సర్వశక్తులను తేజస్సులను కూడా జలాలలో ఉంచుతారట అని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకనే మనము ఈ నదీ స్నానానికి కానీ ఇంటి దగ్గరైనా సరే పొద్దున్నే ఈ మాఘమాసంలో స్నానానికి చాలా విశిష్టత ఉంది. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి పాపాలు, దోషాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. చక్కగా ఇప్పుడు ఇంటి ముంగిట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు, కుంకుమలు, పువ్వులతోటి అలంకరించుకోవాలి. మనం చేసుకునేది లక్ష్మీ అమ్మవారి పూజ కాబట్టి ఇంటి ముంగిట కలకల్లాడుతూ ఉంటేనే అమ్మవారి ఇంట్లోనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. మనము కూడా నిండుగా తయారవ్వాలండి. ఎందుకంటే అమ్మవారు లక్ష్మీ కళ ఉట్టిపడేట్లు ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి అమ్మవారు వస్తారు కాబట్టి చక్కగా నుదుటిన కుంకుమ, తాళికి పసుపు కుంకుమ, కాళ్ళకి చక్కగా పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా చీర కట్టుకోవాలి. ఇంకా మనము ఈరోజు చేసుకునే పూజ సాయంత్రం వేళలో చేసుకోవాలండి. ఉదయం నుంచి ఎలా చేసుకోవాలనేది చెబుతున్నాను. ఇప్పుడు ఇంట్లో మామూలుగా యథావిధిగా నిత్య దీపారాధన చేసుకోవాలి. నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఉపవాసం అయితే ఉండాలండి. సాయంత్రం పూజ చేసుకోవడానికి ఉండలేని వాళ్ళు ఏవైనా ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ తాగవచ్చు. ఇంకా అంతగా ఉండలేని వాళ్ళు గోధుమలతో చేసినటువంటి ఉప్మా అలాంటివి ఏమైనా తినవచ్చు. పొద్దునంతా ఉపవాసం ఉంటాము కదండి. కుదిరితే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, మేల్కొనే ఉండాలి. చక్కగా సాయంత్రం ఈ పూజ 6 తర్వాత చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా చంద్రభగవానుడు దర్శనం వచ్చిన తర్వాతనే మనం ఈ పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఇల్లు కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ మనము స్నానం చేసి, మళ్ళీ స్నానం అంటే తల స్నానమే చేయాలనే డౌట్ వస్తుంది. వాష్రూమ్కి అలా ఏమీ వెళ్లకుండా ఉంటే మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. లేదు అంటే మళ్ళీ తల స్నానం చేయాలి. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత సాధ్యమైతే కుదిరినంత వరకు సాయంత్రం కూడా చక్కగా ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంటి ముందు. ఇప్పుడు మీరు పూజ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఎక్కడ చేయాలి అనుకుంటున్నారో అక్కడ విడిగా ప్రతిష్ఠించి చేయాలి అనుకుంటే విడిగా చేసుకోవచ్చండి. లేదు అంటే పూజా మందిరంలో అయితే పూజా మందిరంలో చేసుకోవచ్చు. ఇంకా మీకు గనక ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటే ఇంట్లో తులసి కోట వద్ద చంద్రకిరణాలు పడే దగ్గర లక్ష్మీ అమ్మవారిని కూడా పెట్టుకొని పూజించుకున్నట్లయితే ఇంకా చాలా విశేష ఫలితాలు కలుగుతాయి.
పూజా రూమ్లోనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా పూజా రూమ్లోనే ఫోటోలు అన్నిటికీ కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించుకొని, ఈరోజు ముఖ్యంగా తెల్లని గుండ్రని ఆకారంలో ఉన్న చంద్ర భగవానుడు కాబట్టి తెల్లని పువ్వులతోటి పూజ చేస్తే చాలా శ్రేష్టం. చక్కగా పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో శ్రీం అని రాసుకొని చక్కగా బొట్టులతోటి అలంకరించుకొని, ముఖ్యంగా మనము ఏ పూజ అయినా సరే అమ్మవారిది చేస్తున్నప్పుడు తప్పకుండా అయితే విష్ణు భగవాన్ని, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. వెంకటేశ్వర స్వామి విష్ణు భగవాన్ని పూజ చేసుకుంటున్నా అమ్మవారిని పూజించుకోవాలి. ఎందుకంటే ఇరువురిని పూజిస్తేనే మనకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది. నేను చక్కగా విష్ణు భగవాన్ని, అమ్మవారిని ఇద్దరిని కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి, అవే పెట్టుకొని పూజించుకుంటున్నాను. అమ్మవారు అలంకార ప్రియులండి, సాధ్యమైనంత వరకు అలంకరించుకోండి. అయితే అమ్మవారికి యాలకుల మాల తయారు చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా దీపానికి ఆవు నెయ్యి శ్రేష్టము, లేదు అనుకుంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు. మామూలు దీపాలు 2 పెట్టుకొని ఒకటి అయితే కామాక్షి దీపం పెట్టుకున్నానండి, పెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఆవు పాలతోటి దీపారాధన చాలా శ్రేష్టం, సాధ్యమైతే పెట్టుకోండి. వాసనాభరితమైన పువ్వులు, మల్లెలు, జాజులు, ఇంకా తెల్లటి పువ్వులు అయితే చాలా మంచిది ఈరోజు పూజకి. అవ్వాది ఉంటే చక్కగా అది వేసుకోండి, కానీ ఆ వాసన మనకు కొంచెంసేపే ఉంటుంది. అందుకే అమ్మవారికి ముఖ్యంగా యాలకులతోటి మాల వేస్తే గనక ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే మీకు కుదిరితే గనక యాలకుల వాసన మనకి ఎప్పటికీ కూడా ఉంటుందండి. ఆ రోజు అంతా కూడా ఆ వాసన వెదజల్లుతూనే ఉంటుంది. చక్కగా దీపాలకి కూడా గంధము బొట్టులు పెట్టుకొని అంతా అలంకరించుకొని అంతా పెట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని, అమ్మ మాకు ఇంట్లో అంతా కూడా మంచిగా ఉండాలి, కుదిరితే గనక మాకు ఈ పౌర్ణమి రోజుల్లో నీ పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించమని నమస్కరించుకొని దీపం వెలిగించుకొని కామాక్షి దీపానికి కూడా దీపం వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా దీపం వెలిగించుకున్న తర్వాత ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఏం చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని చెప్పి ఆ గణనాథుని ప్రార్థించుకుంటాము. కాబట్టి గణపతి షోడశోపచార పూజ అష్టోత్తరము చదువుకొని అక్షింతలు పువ్వులతోటి పూజించుకోవాలి. తర్వాత గణనాథునికి దీపం చూపించి ఏదైనా ఫ్రూట్స్ కానీ, బెల్లం ముక్క కానీ, ఏదైనా నైవేద్యం కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా ఆ గణనాథుని ప్రార్థించుకున్న తర్వాత అమ్మవారిని, స్వామివారిని పూజించుకోవాలి. ఇప్పుడు చక్కగా లక్ష్మీ అష్టోత్తరము, ఇంకా ముఖ్యంగా మనము ఈరోజు తప్పకుండా అయితే లలిత సహస్రనామం కానీ, కనకధార స్తోత్రము, ఇవన్నీ కూడా చదివితే చాలా మంచిదండి. ముఖ్యంగా ఈరోజు కనకధార స్తోత్రము చదివితే మన ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెబుతారు. ఇంకా మణిద్వీప వర్ణన, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అన్నీ చదువుతూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఇంట్లో ఏమి ఉన్నా అండి, రూపాయి కాయిన్స్ తోటి కానీ, లేదు అంటే వెండి పువ్వులు కానీ, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, వేటితోటైనా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు. రూపాయి కాయిన్స్ మరియు ఇంకా చిన్నవి మన దగ్గర వెండి పువ్వులు ఉన్నాయండి, వాటితోటి. ఎందుకంటే అమ్మవారికి శబ్ద ప్రియురాలు, అందుకే మనము చేతి గాజులతోటి సౌండ్ చేస్తూ ఈ విధంగా ఇవన్నీ సమర్పిస్తూ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదండి, ఆ శబ్దానికే అమ్మవారు వస్తుందని చెప్తారు. ఇంకా కుదిరితే ఈరోజు అభిషేకము మరియు కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఎలా చేసుకోవాలనేది నేను చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సాధ్యమైనంత వరకు సాయంత్రము చక్కగా 7 గంటలకల్లా మనకి చంద్ర భగవానుడు వస్తాడు, ఆ టైంలో చేసుకోండి. ముఖ్యంగా మనము తప్పకుండా ఈరోజు చంద్ర దర్శనం చేసుకొని చంద్ర భగవానుడు కూడా దీపం చూపించి ప్రసాదం పెడితే చాలా మంచిది. అమ్మవారి అన్నీ చదువుకుంటూ మన దగ్గర ఉన్న అన్నిటితోటి చేసుకోవచ్చండి. ఈరోజు ముఖ్యంగా ఇంట్లో గోళ్ళు కత్తిరించడము, బూజులు దులపడము, జుట్టు కత్తిరించుకోవడము ఇటువంటి ఏమీ చేయకూడదు, ఎవరిని నొప్పించకూడదండి. అమ్మవారి పూజలు ఇంత విశేషంగా చేసుకుని ఈరోజు పూజ అంతా అయ్యాక ఎవరినన్నా ముత్తైదెములను పిలిచి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది. చేసిన పూజకి సంపూర్ణ ఫలితం కూడా దక్కుతుంది. ఇంకా మనకి కుదిరితే గనక చక్కగా కనకధార స్తోత్రము ఇవన్నీ చదవలేము అనుకున్నారనుకోండి, ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వింటూ అక్షింతలు, పువ్వులు అన్నిటితోటి చేసుకోవచ్చు. ఇంకా ముత్తైదువులను పిలిచి అందరూ కలిసి పెద్దగా చదివిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇస్తే ఇంకా మంచిది కుదిరితే. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యం ఒకటి ఉంటుందండి, తప్పకుండా అయితే ఆవు పాలతోటి చేసిన క్షీరాన్నం కానీ, లేదు అనుకుంటే పాయసం కానీ పెట్టాలి. ఇంకా మీరు సాయంత్రం చేస్తాము కదండి, అంత టైం లేదు అనుకున్నా చక్కగా పాలు కాచి అందులో కొంచెం ఇలాచీ వేసి పంచదార కలిపి కూడా పెట్టుకోవచ్చు.
చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు విష్ణు భగవానికి కూడా పూజ చేసుకోవాలండి. చక్కగా విష్ణు అష్టోత్తరము, చక్కగా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ స్వామివారికి కూడా పువ్వులు అక్షింతలతోటి, ముఖ్యంగా కుదిరితే ఈరోజు తులసి దళాలతోటి స్వామివారిని పూజించుకోవాలి. మనము కామాక్షి దీపానికి కూడా అక్షింతలు వేసి పూజించుకోవాలి. విగ్రహాలతో పాటు చక్కగా పటాల వద్ద కూడా పువ్వులు అక్షింతలతోటి అన్నీ చదువుకుంటూ వరుసగా చేయాలండి. ఇంట్లో పిల్లలు ఉంటే చక్కగా మీరు చదవండి, పిల్లల్ని అక్షింతలు పువ్వులు వేయమని చెప్పండి, చాలా మంచిది. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈరోజు పూజిస్తే ఆరోగ్యము, ఆర్థిక సమస్యలు తొలగి చక్కగా సకల సంపదలు కలుగుతాయి. అందుకని ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఆరోగ్యం కోసమైనా సరే మనం తప్పకుండా పూజించుకోవాలి. ఇంత పెద్ద విశేషంగా పూజ ఏమీ ఉండదండి. చక్కగా దీపం పెట్టుకొని చక్కగా అమ్మవారికి స్వామివారికి పూజించుకొని చంద్ర భగవాన్ని దర్శనం చేసుకొని చంద్ర భగవాన్ని పూజించుకున్నా మనకి అంతా మంచి జరుగుతుంది. సువాసనాభరితమైన పారిజాతం పువ్వులు ఉన్నా కూడా చక్కగా పారిజాతం పువ్వులతోటి కూడా స్వామి అమ్మవారిని పూజించుకోండి. మనకి పూజ అంతా అయిన తర్వాత చక్కగా నైవేద్యాన్ని సమర్పించుకొని, నైవేద్యానికి కూడా నేనైతే స్వస్తికి వేసుకున్నానండి. మీ ఇష్టం, చక్కగా బొట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే పాలతోటి చేసినది ప్రసాదం అనేది ఈరోజు చాలా ముఖ్యము. అందుకని చక్కగా నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం వేళలో చక్కగా మనము దేవుని ముందు ధూపం వేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ధూపం చూపించి చక్కగా మనకి దొరుకుతున్నాయి అండి ధూపంవి, పెద్ద పెద్దవి ఈ చక్కగా ఇలా టైప్లో దొరుకుతున్నాయి. బాగా వేస్తే పొడి కూడా ఇస్తున్నారు. ఇల్లంతా కూడా చూపిస్తే ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా పోయి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని తప్పకుండా సాధ్యమైనంత వరకు ధూపం ఇల్లంతా కూడా వేసుకోండి. రోజనే కాదండి, శుక్రవారాలలో ఇలా మిగిలిన రోజుల్లో కూడా ఇల్లంతా కూడా ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిది. చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని, అంటే కొట్టుకునే వాళ్ళు చక్కగా కొబ్బరికాయ కొట్టుకుంటే మంచిదండి. కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు చక్కగా హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకునేటప్పుడు స్వామి వారికి అమ్మవారికి సంబంధించిన పెద్దగా చదువుతూ ఇచ్చుకుంటే మంచిది. మనము పూజలో పెట్టుకున్న యాలకులను అయితే చక్కగా ఈరోజు కదిలించము కదండి, తర్వాత రోజు తీసిన తర్వాత మనం ఇంట్లో ఎందులో అయినా లేదా ప్రసాదం చేసే అందులో వాడుకోవచ్చు. లేదంటే ఇంట్లో మనము తినే పదార్థాలలో, అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ ముట్టకూడదు. చక్కగా ఇప్పుడు హారతి ఇచ్చుకోవాలి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. చక్కగా హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకోవాలి. ఆ తర్వాత మనకి కుదిరితే ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి, ఇప్పుడు కుదిరితే సాధ్యమైనంత వరకు చంద్ర భగవాన్ని దర్శనం చేసుకొని చంద్రునికి దీపం చూపించి చంద్రుని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు చక్కగా పూజ అయిన తర్వాత మనకి చంద్రుని కిరణాలు పడే దగ్గర బాల్కనీలో కానీ టెర్రస్ పైకి కానీ వెళ్ళి మనం చక్కగా ఒక వెండి ప్లేట్లో దీపారాధనకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా తెల్లటి స్వచ్ఛమైన పాలు పెట్టాలండి. ఆవు పాలు పెట్టి చక్కగా, లేదంటే ఏదైనా నైవేద్యమైన క్షీరాన్నమైనా చేసి పెట్టుకోవచ్చు. మనకి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ ప్రసాదము మనమే స్వీకరించాలి. ఈ పౌర్ణమి రోజు మనము కిరణాలు పడిన ఈ నైవేద్యాన్ని స్వీకరించడం వలన మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తొలగి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ విధంగా దీపం వెలిగించుకొని చంద్ర భగవానుడికి దీపం చూపించి ఆ తర్వాత మనం పెట్టుకున్న నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఈ విధంగా చంద్ర భగవానుడు కూడా పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఉపవాసం ముగించుకొని ఇంట్లో చేసుకున్న పదార్థాలు శుభ్రంగా భుజించవచ్చు. ఈరోజు ఏమీ కదిలించకూడదండి. ఆ తర్వాత రోజు పొద్దున్నే దీపం పెట్టుకొని చక్కగా అన్నీ కొండెక్కిన తర్వాత కదిలించుకోవాలి. యాలకుల మాల అయితే ఇంట్లో మనం వాడుకోవచ్చు. ఈ పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా మనము ఏదైనా కాలువలో కానీ ఎవరైనా తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. మనం వాడుకున్నటువంటి రూపాయి కాయిన్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారి పూజలకి యథావిధిగా వాడుకోవచ్చు. మనం పూజలో వాడిన తులసినైతే మనము చక్కగా ప్రసాదంలాగా తినవచ్చండి. లేదు అనుకుంటే వాటర్లో వేసుకొని తాగవచ్చు. తెలిసిందే, ఆరోగ్యాలు, సకల సంపదలు, ఆర్థిక సమస్యలు తొలగే విశేషమైన లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసము, చంద్ర భగవాన్ అనుగ్రహం కోసం చేసుకునే
మాఘ పౌర్ణమి పూజ నాకు తెలిసిందంతా కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మాఘ పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.